హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు FX2 గురించి ఏమనుకుంటున్నారో ఫోటోగ్రాఫర్స్ తెలుసా మీకు? ఒరే మామ, సోనీ కెమెరా మంచి కెమెరా రిలీజ్ అయిందిరా. FX2 కెమెరా తెలుసా మీకు? అవును మావా, నీకు తెలుసా? ఎప్పుడు రిలీజ్ అయింది మావా? మొన్నేరా 2 days బ్యాక్ రిలీజ్ అయింది. M4 కెమెరా కంటే FX2 కెమెరా అంత బాగుంటుందా? అవును మావా, సూపర్గా ఉంది మావా కెమెరా. FX2కి ఈ ఫైండర్ ఇచ్చాడు, ఎందుకంటే FX3కి FX30కి యూ ఫైండర్ లేదు కాబట్టి దీంట్లో FX2కి యూ ఫైండర్ ఇచ్చాడు. చాలా బాగుంది మా కెమెరా. మరి ఇంకొకరు ఏమంటూ వచ్చాడు తెలుసా? అన్నా, నేను కెమెరా కొనాలన్నా, మంచి కెమెరా ఉంటే చెప్పన్నా అంటా వచ్చాడు. తమ్ముడు, నువ్వు కెమెరా కొనాలా? మంచి కెమెరా ఉంది, కొత్త కెమెరా వచ్చింది ఇప్పుడే. సోనీ వాడు మంచి కెమెరా రిలీజ్ చేశాడు, FX2 కెమెరా. అది చాలా బాగుంది, ఫోటో వీడియోకి చాలా బాగుంది కెమెరా. తీసుకో, అది బాగుంటుంది కెమెరా. M4 కంటే బాగుంటుంది. అవునా? M4 కంటే బాగుందా అన్న? అవును, చాలా బాగుంది కెమెరా. అది ఫోటో వీడియోకి తీసుకోవచ్చు. దానికి యూ ఫైండర్ ఇచ్చాడు. అంతకుముందు FX30కి FX3కి యూ ఫైండర్ లేదు, ఇప్పుడు యూ ఫైండర్ ఇచ్చాడు. LCD డిస్ప్లే కూడా 6 మెనూస్, మంచి మెనూస్తో డిస్ప్లే ఇచ్చాడు. చాలా బాగుంది కెమెరా, FX2 కెమెరా అని తనకి చెప్పాడు. కానీ ఇన్ని తెలిసి కెమెరా కొనమంటున్నారు, కానీ దాంట్లో అంతా బాగుంది, ఈ కెమెరా కొనమని చెప్తున్నారు. దాని ఫీచర్స్ ముందు తెలుసుకొని ఆ కెమెరా కొనమని చెప్పాలి. ఆ ఫీచర్స్ తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నీకు M4కి FX2కి డిఫరెన్స్ ఏందో, దాని ఫీచర్స్ ఏందో చెప్తాను. దాన్ని పూర్తిగా ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 7M4 33 మెగాపిక్సెల్, FX2 33 మెగాపిక్సెల్, సేమ్ మెగాపిక్సెల్. ఫోటోకి సేమ్ మెగాపిక్సెల్, దీనికి సేమ్ సెన్సార్, దానికి సేమ్ సెన్సార్, రెండు సేమ్ సెన్సార్లు. M4 టోటల్ M4 బాడీ సెన్సార్, 5 యాక్సిస్. ఫోటో వీడియోకి సేమ్, ఫోటోకి సేమే. వీడియోకి వచ్చేదానికి ISO బేస్డ్ 800 నుంచి 4000కి ఇచ్చాడు. M4కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఎక్కువ డిఫరెన్స్ ఫోకసింగ్ పాయింట్లు, సబ్జెక్ట్ ట్రాకింగ్ రికగ్నైజ్డ్ ఫోకసింగ్ పాయింట్లు ఎక్కువ ఇచ్చాడు. జస్ట్ ఏంటంటే దీంట్లో సబ్జెక్ట్ ట్రాకింగ్ ఎక్కువ ఇచ్చాడు. ఏమోన్కి ఇచ్చాడు, బాట్కి ఇచ్చాడు, మళ్ళీ ప్రియారిటీ మోడ్స్ ఇచ్చాడు ఎక్కువ, మళ్ళీ సపరేట్గా వీడియోకి. ఫొటోస్కైనా వీడియోకైనా ఫోకసింగ్ మోడ్స్లో ఇంక్రీజ్ చేశాడు. ఫోకసింగ్ మోడ్స్ M4కి తక్కువ ఉన్నాయి. AI ట్రాకింగ్తో ఫోకసింగ్ పాయింట్లు బాగా ఇంక్రీజ్ చేసి AI ట్రాకింగ్తో ఫోకసింగ్ బాగా పనిచేస్తుంది ఈ కెమెరా. ఏది FX2 కెమెరా. దీంట్లో M4లో అది ఉండదు. ఒక వీడియో మోడ్స్కి వచ్చేదొలకే కొంచెం DCI 4K ఫార్మాట్ ఇచ్చాడు. అంటే హై రెజల్యూషన్. DCI 4K అంటే కొంచెం రెజల్యూషన్ క్వాలిటీ ఎక్కువగా ఇచ్చాడు. FX2లో హై ఫార్మాట్స్ ఇచ్చాడు. అంటే అది కూడా 60 ఫ్రేమ్సే, 4Kలో 60 ఫ్రేమ్సే వస్తుంది. HDలో నీకు 120 ఫ్రేమ్స్ వస్తుంది, స్లో మోషన్ వస్తుంది. 4Kలో స్లో మోషన్ 60 ఫ్రేమ్సే వస్తుంది. FX2 కానీ M4కి కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రెండు ఫార్మాట్స్ సేమ్ ఫార్మాట్స్లోనే రికార్డ్ అవుతాయి. కాబట్టి వీడియో ఫార్మాట్ కొంచెం హై క్వాలిటీ ఇచ్చాడు అంతే. ఇది 10 బిట్లో రికార్డ్ అవుతుంది, అది 10 బిట్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి దాంట్లో DCI 4K అనేది ఎక్స్ట్రా ఫీచర్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, వీడియోకి ఏంటంటే ఎస్లాగ్లో తీసుకునే దానికి లట్ ఇన్పుట్ ఇచ్చాడు. సినీ ఐని, క్విక్ సినీ ఐని, గామాతో సినీ ఎస్సిని గామాతో కానీ అట్లా నీకు లట్స్ ఇన్పుట్ చేసుకొని, లట్స్ ద్వారా మనం చూసి లట్స్ డిస్ప్లే బాగా వస్తుంది కాబట్టి లట్స్ ద్వారా మనకు మంచిగా బాగా షూట్ చేసుకోవచ్చు అని, ఎస్లాగ్ తీసుకునే వాళ్ళకి, సినిమాటిక్ ఎస్లాగ్ తీసుకునే వాళ్ళకి, సాంగ్ షూట్లో అలాంటి తీసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని దానికి కొంచెం ఇచ్చాడు. అది దేంట్లో FX2లో మటుకు లట్స్ లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది సినీ లైన్ కెమెరా. కాబట్టి ఏంటంటే నీకు ఏం చేయాలన్నా కానీ మీరు 4K 120 ఫ్రేమ్స్ తీయాలంటే M4కి సేమ్, FX2కి సేమ్ 120 ఫ్రేమ్స్ రాదు. 4Kలో 60 ఫ్రేమ్సే వస్తుంది. మరి HDలో స్లో మోషన్ M4 వస్తుంది, FX2 వస్తుంది HDలో స్లో మోషన్. దానికి మీరు ఆలోచించి నీకు రెగ్యులర్ కావాలంటే FX2 తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఒక ఫ్యాన్ ఉంది, ఇన్బిల్ట్ ఫ్యాన్ ఇచ్చాడు. ప్లస్ ఏంటంటే యూ ఫైండర్ ఇచ్చాడు,
ఎల్సిడి ఇచ్చాడు, అన్ని ఫుల్ అప్డేట్ చేశాడు కాబట్టి రెగ్యులర్కి బెటరు, మంచి ఆప్షను. కాబట్టి స్లో మోషన్ 4Kలో స్లో మోషన్ తీయాలంటే రెండు ఒకటే. మీరు దాని గురించి మీరు ఆలోచించుకొని మీరు ఏది తీసుకోవాలనేది నిర్ణయించుకొని మీరు ఒపీనియన్తో మీరు ఆలోచించుకొని ఫర్దర్ స్టెప్ వేసి ఏ కెమెరా తీసుకోవాలో మీరే ఆలోచించుకొని సొంతంగా ఆలోచించుకొని మీరు తీసుకోండి. ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫర్దర్గా ఏ వీడియో రావాలన్నా కానీ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఎన్ని కామెంట్లు ఇస్తారు, మీ కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేస్తే మాకు ఇంకొక వీడియోని మేము చేసేదానికి ముందుకు పోతాము. మీ కామెంట్ రూపంలో కామెంట్లు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.